హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం జనరల్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఫోన్‌పేలో అమౌంట్ ఒకరికి పంపియబోయి వేరే వాళ్ళకి అమౌంట్ పంపిస్తే దాన్ని రీఫండ్ తెచ్చుకోవచ్చా? యెస్, 100% రీఫండ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అన్నీ ఫాలో చేస్తే మీరు ఫోన్‌పేలో కన్ఫర్మ్‌గా రీఫండ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మీరు ఈ కింద డిస్‌ప్లే అవుతున్న మొబైల్ నంబర్స్‌కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీ ఫోన్‌పే హిస్టరీలోకెళ్ళి ఎవరికి పంపించారో చూసి ఆ ట్రాన్సాక్షన్ ఐడీ అడుగుతారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడీ అక్కడ ఎంటర్ చేయండి. దీని తర్వాత వాళ్ళు కాస్త టైం తీసుకొని మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు. అయినా రాలేదా? దాని తర్వాత సెకండ్ స్టెప్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో పోయి మీరు ఇలా చేయొచ్చు. మీ మొబైల్‌లో ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో www.npci.org.in అనే గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐని సెలెక్ట్ చేసిన తర్వాత యూపీఐ మీద క్లిక్ చేయగానే డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం దాన్ని క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సెలెక్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్సన్ టు పర్సన్ మన ఇష్యూ ఇంకరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ అనదర్ అకౌంట్. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగానే మీ అమౌంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో చేసిన తర్వాత. అయినా కానీ డబ్బు రాలేదా? లాస్ట్ ఆర్బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తే చాలు, మీ డబ్బులు 100% రిటర్న్ వచ్చేస్తాయి. దీని తర్వాత ఇంకా పేటిఎం, గూగుల్ పేలో కూడా రాంగ్గా అమౌంట్ పంపిస్తే ట్రాన్సాక్షన్ ఎలా రీఫండ్ చేసుకోవాలో తెలుసుకోవాలని ఉందా? అయితే కామెంట్ చేయండి మరి.